కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు. ఈ సందర్భంగా మన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రవేశపెట్టిన నిధులు, ప్రాజెక్టులు తదితర అంశాలపై వారు మాట్లాడుతూ కేటాయింపులకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి లోకేష్. ఈ సందర్భంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర మంత్రిని నారా లోకేష్ గారు కోరారు. అంశం ఒకసారి చూద్దాం. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా డేటా సెంటర్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని మంత్రి గారు కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. అలాగే మంగళగిరిలో నిరుపయోగంగా పడి ఉన్న రైల్వే భూముల్ని, ఆ భూముల్లో 800 కుటుంబాలు గత 3 దశాబ్దాలుగా ఇల్లు నిర్మించుకుని ఉన్న పరిస్థితిని వారికి వివరించి ఆ భూమిని రాష్ట్రానికి అప్పచెబితే ఆ పేదలకి రెగ్యులర్ చేస్తామని చెప్పి మంత్రి గారికి వివరించి సాధ్యమైన త్వరగా భూమి బదలాయింపు జరిగేలా చూడాలని చెప్పి కోరడం జరిగింది. వారిని కేంద్ర మంత్రిని రాష్ట్ర మంత్రి మంగళగిరి నేతన్నలు నేసిన శాలువాతో సత్కరించి ఇంకా అనేక విషయాలు వారితో మాట్లాడటం జరిగింది. ఆ వివరాలు కూడా పరిశీలిద్దాం. రైల్వే బడ్జెట్లో ఏపీకి అత్యధికంగా కేటాయింపులు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను మంగళగిరి చేనేత శాలువాతో మంత్రి లోకేష్ సత్కరించారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, నూతనంగా తీసుకొచ్చిన పాలసీల గురించి కేంద్ర మంత్రికి లోకేష్ వివరించారు. ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానంలో త్వరితగతిన అనుమతులు ఇవ్వడమే కాకుండా ప్రాజెక్టులు త్వరితగతిన ఏర్పాటయ్యే విధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు చర్యలు తీసుకుంటున్నామని లోకేష్ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐతో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో తాము ఏర్పాటు చేయాలనుకుంటున్న డేటా సిటీకి సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంతో డేటా సిటీలకు పెద్ద ఎత్తున డిమాండ్ రాబోతోంది. ఏఐతో వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ డేటా సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రత్యేక పాలసీల రూపకల్పన, సింగిల్ విండో పద్ధతిలో కేంద్రం నుండి అనుమతులు సులభతరం చేయాలి. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటుకు సహకారం అందించండి. డేటా సిటీలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటుతో ఏపీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇందుకు మీ సహకారం అవసరం. 2047కి $30 ట్రిలియన్ దేశ ఆర్థిక వ్యవస్థ చేరాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం. కేంద్ర సహకారంతో ఏఐ రంగంలో రాబోతున్న అవకాశాలు అందిపుచ్చుకొని వికసిత్ భారత్ లక్ష్యంలో ఏపీ భాగస్వామి అవుతుంది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. మంగళగిరిలో ఎన్నో ఏళ్లుగా 800 నిరుపేద కుటుంబాలు నిరుపయోగంగా ఉన్న రైల్వే భూముల్లో నివసిస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించండి. అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను మంత్రి లోకేష్ కోరారు. లోకేష్ అభ్యర్థుల పట్ల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. అన్ని విషయాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీలు, రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి లోకేష్ గారు కలుసుకుని కూటమి నేతలు కలిసికట్టుగా ఉండటం వల్లనే ఘన విజయం సాధించామని, అలానే కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనం కాపాడుకోగలిగామని, ప్యాకేజీలు తెచ్చుకోగలిగామని, ఇదే పంద ముందు కూడా కొనసాగాలని ఎంపీలకు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అలానే 7 నెలల్లోనే 7 లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులు తెచ్చుకోవడం, లక్షలాది ఉద్యోగాలు తెచ్చుకోవడం మన సమిష్టి కృషి వల్లే సాధ్యమైందని, ఇదే పంద కొనసాగించాలని చెప్పి అందరినీ మంత్రి లోకేష్ కోరారు.